హలో ఎవ్రీవన్. విశాఖపట్నం జిల్లా మాడుగుల గ్రామంలో చేసే మాడుగుల హల్వా చాలా ఫేమస్ మాత్రమే కాదండి, చాలా హెల్దీ కూడా. ఎంతో టేస్టీగా ఉండే ఈ హల్వాని 90% అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ హల్వా చేయడం కోసం 300 గ్రామ్స్ గోధుమల్ని తీసుకొని ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి. మాడుగుల హల్వా గోధుమలను నానబెట్టి చేస్తారు. ఇది కొంచెం లేట్ ప్రొసీజర్ అయినా ఒరిజినల్ టేస్ట్ కోసం ఆ పద్ధతిలోనే చేస్తున్నాను. గోధుమలను 3 days నానబెట్టుకోవాలి. గోధుమలు నానబెడితే స్మెల్ వస్తాయి కాబట్టి రోజులో 3 times గోధుమలను కడిగి వాటర్ చేంజ్ చేసుకోవాలి. 4th day మనం హల్వా ప్రిపేర్ చేసుకునే రోజు కూడా 3-4 times బాగా కడగండి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లో వేసుకొని నీరు లేకుండా చూసుకోవాలి. గోధుమలు చూడండి 4th dayకి ఎంత సాఫ్ట్గా నానిపోయాయో. ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసుకొని కొంచెం నీటిని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినీ గ్రైండర్ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి. ఈ గ్రైండర్ కోసం చాలా కామెంట్స్ వస్తున్నాయి. యూట్యూబ్ కొత్త అప్డేట్ వల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కామెంట్స్ మాత్రమే నాకు రీచ్ అవుతాయండి. సో మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇలా వచ్చిన గోధుమ పాలను క్లాత్లో వేసుకుని కానీ ఇలాంటి పిండి జల్లెల్లో వేసుకుని కానీ స్ట్రైన్ చేసుకుంటే పాలల్లో ఉండే వేస్ట్ అంతా సపరేట్ అయిపోతుంది. ఈ వేస్ట్ మనకి యూజ్ అవ్వదండి. కింద వచ్చిన ఈ స్మూత్ పాలతోనే మనం హల్వా ప్రిపేర్ చేసుకుంటాం. ఈ గోధుమ పాలల్లో 1 గ్లాస్ నీటిని వేసి 1 hour రెస్ట్లో ఉంచండి. 1 hour తర్వాత దీనిలో నీళ్లు పైకి సపరేట్ అయిపోతాయి. పైన వచ్చిన నీళ్లను తీసేసి మరో 2 గ్లాసుల నీటిని వేసి 30 minutes రెస్ట్లో ఉంచండి. ఇలా 2 సార్లు నీళ్లను చేంజ్ చేయడం వల్ల గోధుమ పాలు స్మెల్ ఏమీ రాకుండా ఉంటాయి. మనకి చిక్కటి గోధుమ పాలు వచ్చేసాయి. ఇలా చిక్కగా వచ్చిన గోధుమ పాలను కింద పిండి ఏమీ లేకుండా కలుపుకోండి. ఈ పాలను కొలుచుకోవాలి. పాలు కొలుచుకున్న గ్లాస్తోనే బెల్లం కూడా తీసుకోవాలి. నాకు 1 గ్లాస్ పాలు వచ్చాయి. స్టవ్ పైన మందంగా ఉండే కడాయిని తీసుకొని పాలు కొలుచుకున్న గ్లాస్తోనే 2 గ్లాసుల బెల్లం వేసుకోండి. దీనిలో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగించుకోవాలి. నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. దీనిలో డస్ట్ ఏమీ లేదు. బెల్లంలో డస్ట్ ఉంది అనుకుంటే బెల్లం కరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి. పాకం రావడం స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో మధ్యలో చెక్ చేసుకోండి. నీటిలో వేసి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉండే ఉండపాకం రావాలి. పాకం మరీ లేతగాను ఉండకూడదు, మరీ ముదురుగాను ఉండకూడదు. పాకం ఇలా వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గోధుమ పాలను ఒకసారి స్పూన్తో కలుపుకొని పాకం కలుపుతూ పాలు వేసుకోవాలి. పాలు వేసిన తరువాత ఉండలు కట్టేస్తుంది కాబట్టి పాలు చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. హల్వా కొంచెం దగ్గరగా అయిన తర్వాత 1 కప్పు దేశీ ఘీ కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్కి నెయ్యి కొంచెం ఎక్కువగానే వేస్తారు. నాకు 150 గ్రామ్స్ నెయ్యి పట్టిందండి. తింటుంటే డ్రై ఫ్రూట్స్ తగులుతూ టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. ఒక్కసారి టేస్ట్ చేస్తేనే ఈ స్వీట్కి ఎందుకంత క్రేజో అర్థమవుతుంది. 1/2 teaspoon యాలకుల పొడి, సన్నగా కట్ చేసుకున్న కాజు, బాదం, పిస్తా వేసుకొని కలుపుకోండి. నెయ్యి ఇలా సపరేట్ అయితే హల్వా తయారైపోయినట్టే. ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిన ఈ మాడుగుల హల్వా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.